కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో కాంటాక్ట్ 9154365872. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వేధించే మొటిమల సమస్యకి లవంగాల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొటిమలనే యవాన పిటికలు అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా సంస్కృతంలో పిలుస్తూ ఉంటారనమాట. యవన దశలో వచ్చేటువంటి ముఖ భాగంలో వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి ఈ యొక్క సమస్యని యవాన పిటికలు అనేటువంటి పేరుతో మన మహర్షులు తెలియజేయడం జరిగింది. అంటే ఈ సమస్యని సర్వసాధారణంగా పింపుల్స్ అనేటువంటి పేరుతో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క పింపుల్స్నే ఆధునిక వైద్య పరిభాషలో యాకిన్ వల్గారిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ మొటిమలు లేదా యవాన పిటికలు లేదా పింపుల్స్ లేదా యాకిన్ వల్గారిస్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క సమస్య 100లో 90% వరకు కూడా కేవలము ముఖానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కొంతమందికి మాత్రము ఈ మెడ భాగము వీపు భాగంలో కూడా ఈ యొక్క మొటిమల సమస్య, ఎద భాగంలో కూడా మొటిమల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. వారు చాలా తక్కువ శాతం మంది, ఎక్కువ శాతం మందిలో మాత్రం ముఖం మీదనే వస్తూ ఉంటుందన్నమాట. ఈ సమస్య వేరే రకంగా ఇబ్బంది పెట్టినప్పటికీ సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది అంటే ఆ యొక్క సమస్య వచ్చిన వాళ్ళు కొంతమంది సున్నితమైనటువంటి మనస్కులు 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, 10 మందిని కలవాలన్నా ప్రతిదానికి చాలా మానసికంగా న్యూనతాభావానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికోసము ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా సులువుగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ యొక్క రెమెడీ ఏంటంటే 2 పదార్థాలతో రెమెడీ తయారు చేసుకొని ఆ యొక్క మొటిమల సమస్య తగ్గించుకోవచ్చు. మొట్టమొదటి లవంగాలు, రెండవది నల్ల జీలకర్ర. లవంగాలను కొద్దిగా వేయించేసేయండి, అదేవిధంగా నల్ల జీలకర్రని కూడా కొద్దిగా వేయించేసేయండి. ఈ 2 పదార్థాలు వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా పౌడర్ చేసుకోండి. అంటే లవంగాలు ఎంత తీసుకుంటారో నల్ల జీలకర్ర కూడా అంతే తీసుకోవాలన్నమాట. 2 వేయించేసేసి విడివిడిగా చల్లారిన తర్వాత 2 కలిపేసి మిక్సీలో వేసేసి బాగా జల్లించేసేసి వచ్చినటువంటి సున్నితమైన నుండి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి చాలా కొద్ది ప్రమాణంలోనే ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని తగినంత నీరు చేర్చి లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని ఆ లేపన ద్రవ్యాన్ని ముఖభాగం అంతా అప్లై చేయాలి. అంటే మొటిమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసి 1 గంట అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తుండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే ఔషధం పనిచేసి ఆ మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఈ ఔషధం చాలా తీక్షణంగా ఉంటుంది కాబట్టి త్వరగా తగ్గాలను, నాకు ఇంకా బాగా కావాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఔషధం మాత్రం వాడకూడదు అనమాట. కేవలము వ్యాధి యొక్క తీవ్రతను బట్టి 2 చిటికెల నుంచి 4 చిటికెల పొడి మాత్రం వాడుకుంటే సరిపోతుంది. చిటిక అంటే తెలుసు కదా, ఈ విధంగా 2 చేతులు పట్టుకొని ఆ పౌడర్ని తీసుకుంటే ఎంత వస్తుందో అంత. కాబట్టి 2 చిటికెల నుంచి 4 చిటికెల ప్రమాణమే ఈ యొక్క ఔషధం వాడి అందులో తగినంత నీరు చేర్చేసి అప్లై చేయాలన్నమాట. అంతేగాని ఎక్కువ పౌడర్ వాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క మొటిమల సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎలాగంటే రోజు కనీసం 4-5 సార్లు ముఖం కడుక్కుంటూ ఉండాలి. ముఖం కడిగినటువంటి ప్రతిసారి కూడా సబ్బు వాడకూడదు అనమాట. రోజుకు 1-2 సార్లు వరకే సబ్బును పరిమితం చేయాలి. మిగతా టయాల్లో మాత్రం 5-6 సార్లు మొహం కడిగినప్పటికీ కేవలము నీళ్లతో మొహం కడిగేసి తుడిచి వేసుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఆ విధంగా కడిగిన ప్రతిసారి కూడా పౌడర్లు ఇలాంటివి వాడుకోకూడదు. పౌడర్లు రోజు 1 లేదా 2 సార్లు, మ్యాక్సిమం 3 సార్లు వాడుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు. వీటన్నిటితోడు టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి, మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ ఉండాలి, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. రోజు నీళ్లు ఆ యొక్క శరీర తత్వాన్ని బట్టి, సీజన్ను బట్టి, వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి
3 నుంచి 4 లేదా 5 లీటర్ల వరకు కొద్దిగా నీళ్లు తాగుతుండాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఎంత వీలైతే అంత తగ్గించి వాడుకోవాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని వాడుకునే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది. మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఔషధంలో ఉన్నటువంటి రసాయన శక్తులు, మనం పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోగ్య నియమాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి వైద్య యోగాన్ని ఈ మొటిమల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.